నమస్తే, వెల్కమ్ టు ఐడియన్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. క్యూరీచ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం. తన కోసం వచ్చిన తెలుగు ప్రజలను సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. పోలవరం ప్రాజెక్టు చేరుకున్న విదేశీ నిపుణుల బృందంలో విదేశీ నిపుణులు సీన్ హించ్ బెర్గర్, డేవిడ్ బి పాల్, జియాన్ ఫ్రాంకో డిసికో. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో మంటలు, పలు వాహనాలు దగ్ధం. మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా విలేజ్ హెల్త్ క్లినికులు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. చేనులో అగ్ని ప్రమాదం. ఆదిలాబాద్ జిల్లా బోరాజు మండలం తర్నం వద్ద ఆదివారం సాయంత్రం ఓ చేనులో నిల్వ చేసిన 100 ప్లాస్టిక్ పైపులకు అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ పోల్ కింద ఉన్న పైపులకు షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పు అంటుకొని భారీగా మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. తెలంగాణ బజరంగ సేన ఆధ్వర్యంలో కాచిగూడలోని జాతీయ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రతిభావంతుడైన యువకుడు ఈశాన్ గణేష్ ఎల్దేన్ బజరంగ సేన నేతలు ఘనంగా సత్కరించారు. ఔరోరా యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఈశాన్ మిస్టర్ టీన్ ఆఫ్ సౌత్ ఇండియా ఫస్ట్ రన్నర్ ఆఫ్ అవార్డు సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన సందర్భంగా బజరంగ సేన నాయకులు ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జరిగిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బజరంగ సేన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొని క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాల భద్రతకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బజరంగ సేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి మామూలు కొట్టాడలు ఎందుకున్నాయి ఏమనంటే మందితో గుడిల కాడ వాష్రూమ్ పోతున్నారు, గుళ్ళు పోస్టర్ గుళ్ళ కూడా మన దేవుని విగ్రహాలు నిలబడుతున్నారు. ప్రతిరోజు రోడ్డు మీద ఒక కొట్లాడ అవుతుంది, వారానికి ఒక ఇన్సిడెంట్ అవుతుంది. సీఎం గారు ఏం పట్టించుకుంటున్నారు. ఆయన ఇంకా హోమ్ మినిస్టర్ ఇంకా దీంట్లో మొన్న మన పురాణపూర్ కాడ పెద్ద ఇన్సిడెంట్ అయింది. మా వాళ్ళ మీద కేసులు అయినాయి కానీ వాళ్ళ మీద ఏం కాలేదు. మన పెద్ద 4 గంటలకే వాళ్ళు వచ్చి మొత్తం జెండా అవన్నీ పెట్టేశారు. మా వాళ్ళ మీద మొత్తం అరెస్టం చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు, మాకు కొట్టిరంట. దాని గురించి సీఎం గారు ఏం చేస్తున్నారండి? ఇవన్నీ ఆవిష్కరణ ఎందుకు అవుతున్నాయి? దృష్టి పెట్టండి సీఎం గారు. ఇంకోటి మీకు జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఉన్నారు. ఇటీవల గోషమేర్ కాన్స్టిట్యున్సీలో మన పట్టా ల్యాండ్ ఉన్నది, కైలాస్ జైన్ అని చెప్పి సూర్యమహాల్ అతనికి పట్టా ల్యాండ్. అలా లోపల గుడి ఉంది, నాలా ఉంది, అన్నీ ఉన్నాయి. అతని గట్ట కన్స్ట్రక్షన్ అన్ని నాల మీద ఉన్నాయి. ఇంకోటి దానికి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇస్తే కమిషన్ 2 సార్లు సీజ్ అయిన బిల్డింగ్ వర్క్ నడుస్తుంది. ఎట్లా నడుస్తుంది తెలియదు. మా ఏరియా గోషమేర్ కాన్స్టిట్యున్సీలో ఏరియాగా మొత్తం చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఫుల్ నడుస్తున్నాయి, కన్స్ట్రక్షన్ ఫుల్ నడుస్తున్నాయి. దాన్ని ఎవరు నాపనికి పోతే కొట్లాడుతున్నారు, తిరుగుతున్నారు. కంప్లైంట్ ఇస్తే పట్టించుకుంటలేరు. మున్సిపల్ అధికారులు అసలు దాన్ని పట్టించుకుంటారు. డిప్యూటీ కమిషనరు, సెక్షన్ ఆఫీసరు, ఏసీపీ గారు, జోనల్ కమిషనర్ అందరికీ చెప్పాము. 1 years అని చెప్తున్నాం. మేము అన్నింటిలో కంప్లైంట్స్ మాధవ్ టెంపుల్ ఇష్యూ ఉంది. దాన్ని కోర్టులో వీళ్ళు ఏం యాక్షన్ తీసుకోకపోతే కోర్టు కూడా రైజ్ ఇస్తాం. మున్సిపల్ టైం తీసుకుంటారు, కౌంటర్ వేస్తామంటారు, అప్పుడే కౌంటర్ వస్తున్నారు. ఏం చేస్తారు అర్థమైతే మొత్తం జిహెచ్ఎంసీ కూడా మొత్తం మీ చేతులు సీఎం గారు వచ్చి ఒక 70 గజాల నుంచి 60 గజాల దాకా మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ 7 ఫ్లోర్ 8 ఫ్లోర్లు పక్కన పోయి కంప్లైంట్ ఇచ్చిన, కోర్టు ఆర్డర్ ఇచ్చినా కంటెంప్ట్ వేస్తే యాక్షన్ తీసుకుంటలేరు. సీజ్ ఓపెన్ చేస్తున్నాను మనకి జిహెచ్ఎంసీ సెక్షన్ ఆఫీస్ నడితే మా కరణ్ సార్ చెప్పిండు ఓపెన్ చేయమని చెప్పి. సీజు ఫస్ట్ జూన్లో సీజ్ అయిపోయింది కైలాస్ సూర్యమాల్. తర్వాత మళ్ళీ ఇప్పుడు మొన్న 3 months బ్యాక్ వచ్చిన రమేష్ సారు, మహేందర్ గారు వీళ్ళందరూ సీజ్ చేసారు. మన సీజ్ చేసిన బిల్డింగ్లో పని నడుస్తున్నాయి. కోర్టు కూడా చెప్పినాం మేము. ఏమనంటే కమిషనర్ గారు చెప్పారు, మాకు కమిషనర్ చెప్పినందుకు మేము ఓపెన్ చేస్తూ పని చేసుకుంటాం. కోర్టు వేసారు కదా. షాద్నగర్ నుండి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించిన బండ్ల గణేష్ షాద్నగర్ పట్టణంలోని నిర్మాత బండ్ల గణేష్ సంకల్పయాత్ర పేరుతో షాద్నగర్ పట్టణంలోని తన సినిమా థియేటర్ నుండి తిరుమల తిరుపతి వెంకన్న సన్నిధికి పాదయాత్రను ప్రారంభించారు. బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో మనస్తాపంతో తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని,
స్వామి దయతోనే చంద్రబాబు నాయుడు జైలు నుండి విడుదల కావడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని గత ఎన్నికల్లో అద్భుతమైన మెజార్టీతో గెలుపొంది ప్రభుత్వాన్ని నెలకొల్పారని అన్నారు. ఈ సంకల్ప యాత్ర కేవలం తన మొక్కు కోసమేనని, రాజకీయ లబ్ధి కోసం కాదని తెలిపారు. ఇది రాజకీయ యాత్ర కాదు, దైవ సంకల్పం. దేవుడుకు మొక్కుకున్న మొక్కు, దేవుడు నాకు ఇచ్చిన నా కోరికను తీర్చినందుకు ఆయన మొక్కును రుణం తీర్చుకోవటమే. దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఇది నేను అభిమానంతో ఎంకన్న కొండకు ఇక్కడి నుంచి నడిచి వెళ్తున్నా. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు బతుకునిచ్చిన నా షాద్ నగర్ గడ్డకు, 4.5 దశాబ్దాల కిందట ఈ ఊర్లో అడుగుపెట్టాం. మామూలు కుటుంబంగా అడుగుపెట్టిన మాకు ఈ స్థాయి, ఈ స్టేటస్, ఈ అంతస్తు ఇచ్చిన ఈ షాద్ నగర్ గడ్డ ఈ ప్రపంచంలో నాకు ఎంత ఇష్టమైన గడ్డ. అలాగే నా జీవితానికి అర్థం చెప్పి నేనున్నాను అని నన్ను ముందుకు నడిపించిన నా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా అడుగు ముందుకేస్తున్నాను. ఇది విచిత్రమో దైవ నిర్ణయమో నాకు తెలియదు. నేను హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి గారిని చూద్దామని పోయా. ఫస్ట్ ఆయన హీరోగా నటించిన సినిమా నా థియేటర్లో ఆడుతుంది. ఈరోజు ఇక్కడ సంకల్ప యాత్ర మొదలు పెడుతున్నా. ఎందుకంటే నాకు అదృష్టం ఏంది, ఇది సంకల్పం. ఓ రోజు ఉదయాన్నే 4 గంటకి 4:30కి నేను నిద్రలేసే అలవాటు. లేవంగానే నా ఫోన్ చూస్తే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పారు. షాక్ అయిపోయాను. ఏంద్రా నాయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం అని. నేను అనుకున్నాను చంద్రబాబు గారిని గుంటూరు తీసుకొస్తారు, అక్కడ బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇచ్చినాక ఒక నాయకుడు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడికి గుర్తింపు తీసుకున్న మహోన్నత శక్తి ఆయనకి ఎందుకు జరుగుద్దులే అనుకున్నాను. సాయంత్రం వరకు ఆ నిద్రాహారాలు మాని చూస్తూ ఉన్నాను, ఎప్పుడు వస్తుందని. రాంగాల ఆయన జైలుకి పంపిస్తున్నామన్నారు. అప్పుడు కూడా మనసును చంపుకున్నాను. రాజమండ్రి జైల్లోకి వెళ్ళే లోపు డెఫినెట్గా సార్కి బెయిల్ వస్తుంది, ఏం కాదు ఇది కూడా ఆయనకి ఒకప్పుడు తెలుగు ప్రజలకు తెలుస్తుందిలే ఇది నిజమేంటో అబద్ధమేంటో అనుకుంటూ ఉండగానే లోపలికి వెళ్ళారు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అలా రోజులు గడుస్తున్నాయి. సార్ బయటికి రావట్లేదు. లోపల ఏం చేస్తున్నారని చిన్న టెన్షన్, చిన్న భయం స్టార్ట్ అయింది. ప్రతిరోజు ప్రతి క్షణం ఈయన ఎప్పుడు బయటకు వస్తారా అంటూ ఉండేవాడు. ప్రతిరోజు నేను అందరితో మాట్లాడుతూ ఉంటే నేను ప్రతిరోజు వాయిదా ఉన్నప్పుడల్లా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగేది. ఎందుకు? అందరికంటే ఆ తీపి వార్త, ఆ మంచి వార్త, సార్కి బెయిల్ వచ్చింది అన్న మాట నేనే వినాలి ఫస్ట్ అన్న స్వార్థంతో ప్రతిరోజు ఢిల్లీ వెళ్ళి కూర్చుంటూ ఉండేవాడిని. స్థానిక కాకినాడ రోడ్డులో ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో ఓ మహిళా కానిస్టేబుల్ తనకు సంబంధం లేకపోయినా చంటిబిడ్డను ఎత్తుకొని మరీ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించిన సంఘటన స్థానికులను ఆశ్చర్యంలో ముంచేసింది. ట్రాఫిక్ కు చిక్కుకున్న అంబులెన్స్ ను వెంటనే కాకినాడకు పంపే విధంగా చూసి ఓ రోగి ప్రాణాలు కాపాడడంలో ఆమె ప్రత్యేక చొరవ చూపించింది. రంగంపేట పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళా కానిస్టేబుల్ శాంతికి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కాకినాడలో శనివారం డ్యూటీకి వేశారు. ఆమె తన బిడ్డను కాకినాడలో బంధువుల ఇంట్లో ఉంచి సీఎం బందోబస్తు డ్యూటీకి వెళ్లారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత తన స్వగ్రామం వెళ్లడానికి ఆమె బయలుదేరారు. కాకినాడ సామర్లకోట రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోవడంతో వెంటనే తన విధులు గుర్తుకు వచ్చి చంటి బిడ్డను ఎత్తుకుని మరీ ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ప్రయాణికులు ఆశ్చర్యానికి గురి కావడంతో పాటు ఆమెను అభినందించారు. తనకు సంబంధం లేని వెళ్లిపోకుండా ఒకవైపు తల్లి బాధ్యతను, మరోవైపు కానిస్టేబుల్ విధులు నిర్వర్తించడం గమనార్హం. ఒకవైపు బిడ్డ, మరోవైపు విధులను సంబంధించిన బ్యాగ్ విధులు నిర్వహించిన ఆమెను అంతా కొనియాడారు. డ్యూటీ అమ్మా ఈ కుర్రాన్ని పెట్టుకుని డ్యూటీ చేస్తుంటే రికార్డమ్మా పర్లేదమ్మా చెయ్యాలి ఖచ్చితంగా. మీరు ఏ స్టేషన్ పరిదమ్మా? రంగంపేట పోలీస్ స్టేషన్. ఎందుకు ఎక్కడ మీరు విధులు నిర్వహిస్తున్నారు? నేను డ్యూటీ నుంచి రిటర్న్ వస్తున్నాను, ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పి చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. కొడుకును చంపి తండ్రి ఆత్మహత్య. జన్నారం మండలంలో రాంపూర్లో దారుణం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు, కుమారుడి అనారోగ్యంతో మనస్తాపం చెందిన భూమన్న తన కుమారుడు కార్తీకును హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. కార్తీక్ పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతుండడం, ఉపాధి లేక అప్పుల భారం పెరగడంతో భూమన్న ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు గ్రామస్తులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ లేయర్స్ ప్రయో క్లినిక్ ను ప్రారంభించిన మిథాలీ రాజ్ హైదరాబాద్ డైటింగ్ పేరిట ఆహారానికి దూరంగా ఉండడం కంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడాన్ని తాను నమ్ముతానని భారత మహిళా క్రికెట్ మాజీ సారథి మిథాలీ రాజ్ అన్నారు. సుప్రసిద్ధ చర్మ అలాగే కేశ సౌందర్య క్లినిక్ బ్రాండ్ అయిన లేయర్స్ క్లినిక్స్ జూబ్లీ హిల్స్ లో లేయర్స్ ప్రయోను క్లినిక్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా తనను కలిసిన క్రీడాభిమానులతో ముచ్చటించారు. ఏ రంగంలో విజయం సాధించాలన్నా క్రమశిక్షణ చాలా ముఖ్యమన్నారు. ఇక స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యంగా ఉంటే అది అవసరమైన ఆత్మవిశ్వాసం ఇస్తుందని ఆమె యువతకు సూచించారు. చర్మ ఆరోగ్య సంరక్షణలో భాగంగా తాను పాటించే జాగ్రత్తలను మిథాలీ రాజ్ వివరించారు. All over our country, and I've known them through a dear friend, and they have Layers Privy is a premium luxury dermatology clinic, and they've made their name through trust, ethics and clinical excellence, which actually truly matters in this field. And I really like their approach, which is very thoughtful, and personalized treatments are there, which is combined with advanced science and with discretion, which every customer relies on in today's time. So I wish them all the very best. They are setting new record in this field, and upwards and onwards. Yes. Hello all, and I welcome you all for the Layers inauguration of our 20th clinic and Privy, which is a premium clinic in the town, and it's one of its kind with all our bespoke and premium luxury feel to the patients. And also we have come up with all the advanced technologies and one of its kind treatments, with treatments personalized to every individual and every patient. And we are also coming up with the treatments which are not available right now in Hyderabad, and only few clinics are offering all over India. So this clinic is going to be the one of its kind, and so we are looking forward to give you better quality and better protocol based treatments for the coming up. So 100 plus there in beauticians will be there in Hyderabad and straight up. What is the different function? So this is dermatology based clinics. So there are trained therapists, and we all coming up with only dermatology associated treatments, which are personalized to every client and patient. పోలవరం ప్రాజెక్టు చేరుకున్న విదేశీ నిపుణుల బృందం స్వాగతం పలికిన అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి సోమవారం చేరుకుంది. బృందంలో విదేశీ నిపుణులు సీన్ ఎన్జీ బెర్గర్, డేవిడ్ బి పాల్, జియాన్ ఫ్రాంకో డిసికో ఉన్నారు. వీరు పోలవరం ప్రాజెక్టు నిర్మాణపు ప్రాంతంలో 6వ విడత పర్యటిస్తున్నారు. వీరి వెంట కేంద్ర జల సంఘంలో వివిధ విభాగాల అధికారులు సుర్జిత్ సింగ్ బక్షి, మనీష్ రాథోర్, గౌరవ్ తివారీ, హేమంత్ గౌతమ్, సిఎస్ఎంఆర్ఎస్ అధికారులు మనీషా గుప్తా, రవి అగర్వాల్, సిడబ్ల్యూపిఆర్ఎస్ ప్రతినిధి బిఎస్ రామారావు, అలాగే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, డైరెక్టర్ కె శంకర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఎన్ఐఆర్ఎం డైరెక్టర్ అజయ్ కుమార్ నైతాని, సిడిఓ చీఫ్ ఇంజనీర్ ఉన్నారు. వీరికి జలవనరుల శాఖ ఈఎన్సీకే నరసింహమూర్తి, పోలవరం ఎస్ఈ రామచంద్రరావు, ఇక ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ గంగాధర్, డీజీఎం మురళి ఈ సమ్మిట్ లో స్వాగతం పలికారు.
నెంబర్ 9. యూపీలో ఝాన్సీలో ఓ టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ముందు ఆగి ఉన్న 2 కార్లను బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ఫాస్టాగ్ స్కాన్ చేస్తున్న టోల్ ఉద్యోగిని కారు ఢీకొనడంతో ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం. 2 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సీసీటీవీలో రికార్డైన ఈ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జ్యూరిచ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వివిధ దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. తన కోసం వచ్చిన తెలుగు ప్రజలను సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. వారితో ఫోటోలు దిగి కాసేపు సంభాషించారు. టీఎఫ్ఏ ఆధ్వర్యంలో ఫ్యూజన్ టాలెంట్ ఐకానిక్ మల్టీమీడియా ఆధ్వర్యంలో దేశంలోని తొలి బహుళ విభాగాల ఫ్యూజన్ టాలెంట్ ప్లాట్ఫామ్ ట్రెండ్ ఫ్యూజన్ ఇండియా పేరిట ఒక వేదిక ఏర్పాటైంది. ఇందులో భాగంగా తమ టీఎఫ్ఏ 5 ప్రధాన సృజనాత్మక అంశాలైన డాన్స్, ఫ్యాషన్, ర్యాప్, సంగీతం, ఫిట్నెస్ రంగాల్లో జూనియర్ ఆఫ్ ద ఇయర్, మిస్ అండ్ మిస్టర్, టీఎఫ్ఐ ఆఫ్ ద ఇయర్ తదితర టైటిల్స్ లో పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేయనున్నారు. తమ తొలి కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ, ముంబై, కోల్కతా, గోవా, హైదరాబాద్ నగరాల్లో జాతీయ స్థాయి ఆడిషన్లు నిర్వహించి అనంతరం ఈ ఏడాది జూన్ 28న నగరంలో గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని టీఎఫ్ఐ వ్యవస్థాపకులు అయాన్ మాలిక్ నిర్వహించిన సమావేశంలో ప్రకటించారు. డ్యాన్స్ చేస్తారు, అన్ని చోట్ల అవకాశం దొరికితే నేను వస్తాను అని చెప్పి కష్టపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చామంటే నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం మొత్తం చూసే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒకరితో కట్టే ప్రాజెక్ట్ కాదు, మీరు అందరూ సహకరించాలి. ఇండియా మొత్తం ట్రెండ్ ఫ్యూజన్ సైట్ చూడాలి, మీ అందరి సహకారం కావాలి. ఇంట్లో టాలెంట్ ఉన్న పిల్లలు ఉంటే పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి. పేరెంట్స్ కూడా వాళ్ళ డ్రీమ్స్, నేను పెళ్లి కాకముందు మంచి మోడల్గా ఉన్నాను, వన్స్ ఐ గెట్ మ్యారీడ్ నాకు వెళ్ళడానికి అవకాశం లేదనకుండా వాళ్ళ డాటర్స్తో కూడా వచ్చే అవకాశం ఉంది. సో యావత్ కుటుంబం వచ్చే అవకాశం ఉంది. అండ్ బిజినెస్ అవార్డ్స్, ఇది నేను ఎందుకు పదే పదే చెప్తున్నానంటే వితౌట్ ఎనీ పార్షాలిటీ స్టార్టప్ ఎంటర్ప్రీనర్స్, ఇన్నోవేటర్స్ వాళ్ళందరినీ చూసి వాళ్ళకి రికగ్నైజేషన్ కూడా ఇస్తామన్నమాట. అండ్ కిడ్స్ ఫ్యాషన్లో ఉన్న పిల్లలందరికీ కూడా పోర్ట్ఫోలియో ఇస్తున్నాము. ఆ పోర్ట్ఫోలియో ఇప్పటి వరకు మీరు ఎక్కడా చూడండి. చాలా మంచి ఎక్సైటింగ్ ఈవెంట్, హై స్కేల్ ఈవెంట్. ఇది హైదరాబాద్లో స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే హైదరాబాద్ అనేది ఒక హబ్. ఏదైనా కొత్తదనం ఉందంటే హైదరాబాద్లో ఒక సైంటిస్ట్ లాగా, ఒక ల్యాబ్ లాగా అందరూ ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళందరూ కూడా మాకు ఇన్స్పిరేషన్. ఇక్కడ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే తొందరగా కంట్రీ మొత్తం రీచ్ అవుతాము. సో ఇది ఒక హైదరాబాద్, 2 తెలుగు రాష్ట్రాల కోసం కాకుండా పాన్ ఇండియా ఈవెంట్గా మీరు దీన్ని చూస్తూ ఇండియా మొత్తానికి మేము పిలిపిస్తున్నాము. అందరూ ఒకసారి ట్రెండ్ ఫ్యూజన్ ఇండియాని చూడండి, ఈ డొమైన్లో ఉన్న కేటగిరీస్ ఒకసారి చూడండి. ఈ ప్లాట్ఫామ్ యొక్క పర్ఫార్మెన్స్లో మీ ఫ్యూచర్ మారడమే కాకుండా ట్రెండ్ ఫ్యూజన్ ఇండియా సీజన్ 1కి దీన్ని సక్సెస్ చేయడానికి మీరు పిల్లర్స్ అవుతారు. ఎందుకంటే ఒక సీజన్తో ఆగే ప్రోగ్రాం కాదు ఇది. విజయనగరం గరివిడి మండలం అప్పన్న వలస వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. రాజాం నుండి చీపురుపల్లి వెళ్తున్న పల్లె వెలుగు బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 85 మంది ప్రయాణికులు, వారిలో 51 మంది మహిళలు ఉన్నారు. వారిలో పలువురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం చీపురుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంక్రాంతి సెలవుల తర్వాత బస్సులు కిక్కిరిసి ఓవర్లోడ్ అవుతున్నాయి.
150 మందితో శాకాహార ర్యాలీ హైదరాబాద్ కు సంబంధించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో మెహదీపట్నం, దత్తాత్రేయ కాలనీ, మురాద్ నగర్, ఆసిఫ్ నగర్ ప్రాంతాల్లో సుమారు 150 మందితో శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సొసైటీ సభ్యులు, సాధకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ మనిషికి శాకాహారమే సరైన ఆహారమని, ఇది మానసిక సమతుల్యతకు, బుద్ధి వికాసానికి దోహదపడుతుందని తెలిపారు. శాకాహారం తీసుకోవడం ద్వారా సకల జంతువుల పట్ల కరుణ, దయ, ప్రేమ భావాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శాకాహారాన్ని అవలంబించడమే సకల ప్రాణుల పట్ల పరమధర్మంతో వ్యవహరించడమని వారు అభిప్రాయపడ్డారు. అలాగే శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చేయాలని సూచించారు. ధ్యానం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, సంకల్ప శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన పెంచేందుకు దోహదపడిందని కార్యనిర్వాహకులు తెలిపారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో 2026 జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీ నిర్వహించుకుంటున్నాం. ఈరోజు ఈ మెహదీపట్నం సెంటర్ నుంచి శాకాహార ర్యాలీ నిర్వహించాం. మరి పోయిన సంవత్సరం ఉగాదికి రేవంత్ రెడ్డి గారు చూపించుకుంటా పంచాంగం పంచాంగం చూసి ఆయన కూడా ఏం చెప్పారంటే, ప్రతి ఆదివారం అంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి అంటే ప్రతి ఆదివారం చుక్క ముక్క మానేస్తే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పారు. మరి అందుకని అంటే ప్రతి ఒక్కళ్ళు దీని మీద అవగాహన ఉంది. కానీ పిరమిడ్ సొసైటీ మాత్రమే వీధుల్లోకి వచ్చి ఫ్లక్లాట్స్ పట్టుకొని ఏ సత్యాన్ని అయితే నమ్మామో ఆ సత్యాన్ని ఎలుగెత్తి చాటుతున్నాం మిత్రులారా. శాకాహారమే అమృతాహారం అని, జీవహింస మహాపాపం అనే సత్యాన్ని ఎలుగెత్తి చాటుతున్నాం. ఈ ర్యాలీలు డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి మిత్రులారా. మీ ప్రాంతాల్లో మరి ప్రతి ఆదివారం ర్యాలీ కాకుండా మీ పెళ్లి రోజులు, పుట్టినరోజుల సందర్భంగా కూడా శాకాహార ర్యాలీలు నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ. మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నందివాడలో 36 లక్షలతో విహెచ్సి భవనానికి శంకుస్థాపన. నందివాడ మండలంలో 1.80 కోట్లతో విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మిస్తున్న భవనాల నిర్మాణానికి స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చి సహకరించడం శుభపరిణామంగా భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి హెల్త్ క్లినిక్స్ సేవలు ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. గ్రామీణాలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తోందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో హెల్త్ క్లినిక్స్ సేవలు చేస్తున్నామన్నారు. మండల కేంద్రమైన నందివాడ గ్రామంలో 36 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణపు పనులకు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భూమి పూజ నిర్వహించి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి 6 సెంట్లు స్థలాన్ని దాతృత్వంగా అందించిన వేములపల్లి కాశీ వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే రాము అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ మండలంలో ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో 5 హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే 4 క్లినిక్ల నిర్మాణపు పనులు ప్రారంభమయ్యాయని, వాటిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే రాము అన్నారు. గ్రామాల్లో ఈ క్లినిక్ల ఏర్పాటు ద్వారా ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ అవుతాయని అన్నారు.
కూటమి ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించడం శుభపరిణామం అన్న ఎమ్మెల్యే రాము స్థల దాతలకు ధన్యవాదాలు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నందివాడ మండలంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. గ్రామాల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రాము ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, టీడీపీ నాయకులు ఆర్కేపూడి రామశాస్త్రి, సీతయ్య, ప్రభాకర్ రెడ్డి, సాల్మాన్ రాజు, యేసుపాదం, మస్సిముక్కు వేణు, మురళి, ఓపుల వెంకటేశ్వరరావు, డీసీ యేసుబాబు, అంజిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం శాంతి సహస్రశీర్షా పురుషా సహస్రాక్ష సహస్రపాతు సభూమిం విశ్వతో రుత్వా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మే తదా పద్మా పద్మకేశవన్నం నిత్యం పద్మనయాం దేవీం సామాం ఆల్ సరస్వతి భగవతి నిశ్శేషదాధ్యాపహ ధ్యాయామి ధ్యానం సమర్పయామి.